ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోగురామన్న సుమారు 400 మంది యువకులు మహిళలకు పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బూటకపు వాగ్దానాలతో సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని అట్లా తయారు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా, జోగురామన్న హిందువు కాడా? ఇక్కడ ఉన్నోళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక హిందువు లేడా? మాకు ఒక భారతీయ జనతా పార్టీ హిందువులు ఎట్లా అనుకుంటారు? కేవలం మతము ముసుగులో మతం పేరుతోటి మనని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుటుంబం, ఆ కుటుంబం ప్రలోభాల కొరకే, కుటుంబం బలం కాదాని కొరకే ఇప్పుడు అంతా కుటుంబం పేరు మీదే ఎవ్వడికే ఒక్కరికి కార్యకర్తకు, ఒక నాయకుడికి, ఒక కౌన్సిలర్కి, ఒక సర్పంచ్కు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచింది కదా. మరి హిందూ అన్న అభిమానంతో ఏ ఒక్క హిందూకి ఏం చేసిందని ఒకటి అడుగుతున్నా. ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని అట్లా తయారు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా, జోగురామన్న హిందువు కాడా? ఇక్కడ ఉన్నోళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక హిందువు లేడా? మాకు ఒక భారతీయ జనతా పార్టీ హిందువులు ఎట్లా అనుకుంటారు? కేవలం మతము ముసుగులో మతం పేరుతోటి మనని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుటుంబం, ఆ కుటుంబం ప్రలోభాల కొరకే, కుటుంబం బలం కాదాని కొరకే ఇప్పుడు అంతా కుటుంబం పేరు మీదే ఎవ్వడికే ఒక్కరికి కార్యకర్తకు, ఒక నాయకుడికి, ఒక కౌన్సిలర్కి, ఒక సర్పంచ్కు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచింది కదా. మరి హిందూ అన్న అభిమానంతో ఏ ఒక్క హిందూకి ఏం చేసిందని ఒకటి అడుగుతున్నా. ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని అట్లా తయారు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా, జోగురామన్న హిందువు కాడా? ఇక్కడ ఉన్నోళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక హిందువు లేడా? మాకు